హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అక్షయ తృతీయ ఎందుకు అంత ప్రత్యేకం, దాని విశిష్టత ఏమిటి అనేది సాక్షాత్తు లక్ష్మీదేవే నారదుడికి చెప్పిన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతున్న వైకుంఠంలో ఆదిశేషునిపై శ్రీమన్నారాయణుడు యోగనిద్రలో ఉండగా ఆయన పాదాలు ఒత్తుతూ ఆయన పాదాల చెంత జగన్మాత ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి సేవలు చేస్తూ ఆసీనురాలై ఉంది. పారిజాత సుగంధాలు, దేవతల స్తోత్రగానాలు ఆ పవిత్ర వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చాయి. అదే సమయంలో నారాయణ నారాయణ అంటూ తన వీణను మీటుకుంటూ ముల్లోకల సంచారి అయిన నారదుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. నారద మహర్షి లక్ష్మీనారాయణులకు భక్తితో నమస్కరించి వినయంగా ఇలా అన్నాడు: తల్లి జగజ్జనని, భూలోకంలో నేను సంచరిస్తూ ఉండగా ఒక వింతను గమనించాను. అది ఏమిటంటే, వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియనాడు అక్షయ తృతీయ అనే పండుగ వస్తుంటే మానవులందరూ బంగారం, వెండి కొనటానికి ఎగబడుతున్నారు. ఆ రోజు కొంటే సంపద తరగదని, అది అక్షయం అవుతుందని వారి నమ్మకం. తల్లి, నిజంగానే ఈ పర్వదినం యొక్క పవిత్రత కేవలం బంగారం కొనటానికేనా, లేక దాని వెనుక లోతైన సామాన్యులకు తెలియని దివ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా? సర్వసంపదలకు అధిదేవతవైన నువ్వే ఈ సందేహాన్ని నివృత్తి చేసి లోకాన్ని ఉద్ధరించాలి అని ప్రార్థించాడు. నారదుని జిజ్ఞాసకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి తన మందహాసంతో ఇలా చెప్పటం ప్రారంభించింది: నారద, నీ ప్రశ్న చాలా విలువైనది. నేటి కలియుగంలో మానవులు పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారు, కాని అసలైన సారాన్ని గ్రహించటం లేదు. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనే రోజు కాదు, అది కర్మఫలాన్ని అక్షయం చేసే దివ్యమైన రోజు. అక్షయ అంటే క్షయం లేనిది, తరగనిది అని అర్థం. ఆ రోజు చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, దానమైనా, జపమైనా, తపమైనా అనంతమైన తరగని ఫలాన్ని ఇస్తుంది. దీనికి నిదర్శనంగా కొన్ని గాథలను చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పటం ప్రారంభించింది. నారద, నా భర్త ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన దీనికి ప్రబల నిదర్శనం. ఆయన బాల్య స్నేహితుడైన సుదాముడు అంటే కుచలుడు పరమ దరిద్రుడు. అతడు అత్యంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. కట్టుకోవడానికి సరైన వస్త్రాలు, తినడానికి తిండి లేని పేద బ్రాహ్మణుడు. అతని భార్య సుశీల పిల్లల ఆకలిని చూడలేక, నాదా, మీ స్నేహితుడు ద్వారకాధీశుడు కదా, ఆయనను ఒకసారి దర్శించుకుంటే మన దరిద్రం పోయే మార్గం ఏదైనా కనిపిస్తుందేమో అని అడుగుతుంది. దానికి కుచేలుడు ఇలా అంటాడు: స్నేహితుణ్ణి చూడాలన్న ఆశ నాలో కూడా ఉంది, కాని వట్టి చేతులతో ఎలా వెళ్లడం అని అంటాడు. అప్పుడు సుశీల ఇరుగు పొరుగున అడిగి ఒక పిడికెడు అటుకులను ఒక చిరిగిన గుడ్డలో మూటకట్టి కుచేలుడికి ఇచ్చి శ్రీకృష్ణుడికి ఇవ్వమని పంపింది. ఆ ప్రేమపూర్వక కానుకను పట్టుకుని కుచేలుడు ఎన్నో కష్టాలను ఓర్చుకుని ద్వారకకు చేరుకున్నాడు. ఆశ్చర్యంగా ఆ రోజు అక్షయ తృతీయ. శ్రీకృష్ణుడు తన మిత్రుని చూసి ఎంతో ఆనందంతో ఆలింగనం చేసుకుని తన సింహాసనంపై కూర్చోపెట్టి అతని పాదాలను కడిగి సత్కరించాడు. మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు అని అడిగితే కుచేలుడు సిగ్గుతో అటుకుల మూటను దాయటానికి ప్రయత్నించాడు. కాని సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు ఆ మూటను లాక్కుని, ఆహా, ఎంతటి ప్రేమ! ఈ అటుకులు నాకు అమృతం కన్నా మిన్న అంటూ ఆ పిడికెడు నోట్లో వేసుకున్నాడు. ఆ ఒక్క పిడికెడుతోనే కుచేలుడు 7 తరాల దరిద్రాన్ని తొలగించి అక్షయమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. చూశావా నారద, అక్షయ తృతీయ నాడు కుచేలుడు ప్రేమతో సమర్పించిన ఆ పిడికెడు అటుకులు అతని నిస్వార్థ స్నేహ భావనను తెలియచేశాయి. అందుకు ప్రతిఫలంగా అతనికి తరగని సంపదను ఇచ్చాయి. అందుకే ఈ రోజు చేసే చిన్న దానమైన స్వచ్ఛమైన మనసుతో చేస్తే అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, భగీరథుడు తన పితామహులైన సగరుల ఆత్మశాంతి కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి గంగాదేవిని భూమిపైకి తీసుకురావడానికి వరం పొందాడు. ఆకాశం నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న గంగను శివుడు తన జటాజూటంలో బంధించి శాంతపరిచి ఒక పాయను భూమిపైకి వదలాడు. అలా పవిత్ర గంగానది భూమిపైకి వచ్చిన పవిత్రమైన రోజే ఈ అక్షయ తృతీయ. గంగానది ప్రవాహం అక్షయం, దాని పుణ్యఫలం అక్షయం. అందుకే ఈ రోజు గంగానదిలో స్నానం ఆచరించటం లేదా కనీసం గంగాజలాన్ని శిరసుపై చల్లుకోవటం వలన జన్మజన్మల పాపాలు నశించి అక్షయమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు చేసే పితృతర్పణాలు వారికి అక్షయమైన సంతృప్తిని ఇస్తాయి. అలానే వేదవ్యాస మహర్షి మానవజాతికి ఒక గొప్ప ఇతిహాసాన్ని అందించాలని సంకల్పించి మహాభారతం రచించాలని నిర్ణయించుకున్నాడు. అయితే తాను వేగంగా చెప్తుంటే అంతే వేగంగా అర్థం చేసుకుని రాయగల సమర్థుడు ఎవరున్నారని ఆలోచిస్తూ ఉండగా
బ్రహ్మదేవుడు గణపతిని సూచించాడు. ఇక వ్యాసుడు గణపతిని ప్రార్థించగా, నేను ఆగకుండా రాస్తాను, నా గంటం ఆగకూడదు అని వినాయకుడు షరతు పెట్టాడు. అందుకు వ్యాసుడు, నేను చెప్పే శ్లోకం యొక్క అర్థం పూర్తిగా గ్రహించకుండా నువ్వు రాయకూడదు అని ప్రతిషరతు పెట్టాడు. ఈ విధంగా ఈ మహత్తర కార్యానికి ఆనాడు శ్రీకారం చుట్టిన శుభదినమే అక్షయ తృతీయ. మహాభారతం నుండి మనం పొందే జ్ఞానం అక్షయం, అది తరగని విజ్ఞాన భాండాగారం. అందుకే అక్షయ తృతీయ నాడు విద్యా ఆరంభం, కొత్త వ్యాపారాలు, నూతన గృహప్రవేశాల వంటి శుభకార్యాలు ప్రారంభిస్తే అవి దిగ్విజయంగా కొనసాగి అక్షయమై కీర్తిని, విజయాన్ని అందిస్తాయి. అంతేకాదు, పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారి వద్దకు ఎందరో ఋషులు, మునులు అతిథులుగా వచ్చేవారు. వారికి భోజనం పెట్టలేక ద్రౌపది బాధపడుతూ ఉంటే ధర్మరాజు సూర్యభగవానుణ్ణి ప్రార్థించి విషయాన్ని తెలియచేస్తాడు. అతని భక్తికి మెచ్చిన సూర్యుడు అతనికి ఒక పాత్రను ప్రసాదించాడు. దాని పేరే అక్షయ పాత్ర. ప్రతిరోజు ద్రౌపది భోజనం చేసేంత వరకు ఆ పాత్ర నుండి అక్షయంగా, అంటే అంతులేనంత అన్నం లభించేది. పాండవులకు ఆ అక్షయ పాత్ర లభించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే. ఇది దేనికి సంకేతం అంటే అన్నదానం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి. అక్షయ తృతీయ నాడు అన్నదానం, జలదానం అంటే కుండలో నీరు పోసి ఇవ్వటం, గొడుగు, పాదరక్షలు, వస్త్రాలు వంటివి దానం చేస్తే వారి జీవితంలో ఎన్నటికీ ఆహారానికి, వసతికి లోటు ఉండదు. వారి పుణ్యఫలం అక్షయం అవుతుంది అని చెప్పి లక్ష్మీదేవి చిరునవ్వుతో ఇలా ముగించింది. నారద, ఇప్పుడు అర్థమైందా అక్షయ తృతీయ అంటే? కేవలం బంగారం కొనటమే కాదు, పుణ్యాన్ని కొనుక్కోవటం. నిజమైన బంగారం ఏంటంటే దానం చేసే స్వచ్ఛమైన హృదయం. నిజమైన సంపద ఏమిటంటే భగవంతుని నామస్మరణ, అలానే మంచి పనులు చేయటం. నిజమైన పెట్టుబడి ఏమిటంటే పేదలకు, ఆర్తులకు చేసే సహాయం. ఈ రోజున కేవలం ధనం ఉన్నవారే కాదు, ఎవరైనా సరే తమ శక్తి కొలది ఒకరికి మంచి చేస్తే చాలు. ఒకరికి మంచి చేసినా, ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినా, దాహంతో ఉన్నవారికి నీళ్ళిచ్చినా, ఒక మంచి పని చేసినా, ఒక మంచి మాట చెప్పినా దాని ఫలం అక్షయం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును, నన్ను కలిపి పూజించి దాన ధర్మాలు ఆచరించిన వారి ఇంట నా కటాక్షం అక్షయంగా ఉంటుంది. వారి సిరి సంపదలు అక్షయం అవుతాయి. బంగారం కొనటం అనేది ఈ పవిత్రతకు ఒక బాహ్య వాహనం మాత్రమే, అంతేకాని అది సర్వస్వం కాదు. ఈ యథార్థాన్ని లోకానికి తెలియచెప్పు అని ఆశీర్వదించింది. నారద మహర్షి ఆ దివ్య రహస్యాన్ని గ్రహించి ఆనంద బాష్పాలతో, తల్లి ధన్యవాదాలు, నేను ధన్యుడను అయ్యాను. అక్షయ తృతీయ యొక్క అసలైన పవిత్రతను నాకు తెలియచేశావు. నీ ఆజ్ఞ ప్రకారమే ఈ జ్ఞానాన్ని ముల్లోకాలకు పంచుతాను అని చెప్పి నారాయణ నారాయణ అంటూ గానం చేస్తూ అంతర్ధానం అయ్యాడు. ఆ విధంగా అక్షయ తృతీయ వెనుక ఉన్న అసలైన పవిత్ర దాన ధర్మాల ప్రాముఖ్యత లోకానికి తెలిసింది. అందుకే అక్షయ తృతీయ మహిమాన్వితమైన రోజు. ఈ రోజు ఏ కార్యం చేసినా అది అక్షయం అవుతుంది. అది చెడు కార్యమైనా, మంచి కార్యమైనా సరే. అందుకే ఏం చేయాలి అనేది మీరే ఆలోచించుకుని చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.